గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఓకే, సో ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఎమినా డిగ్రీ కాలేజ్ కి. అయితే నితిన్, మేడ్ ఇన్ రెస్టారెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత చెవిలిన కాపు కొంత ఎవరు అనుకోనంత చిన్నగా ఉంటే చెత్త దిగి దిగి తక తక దిగి దిగి తక తక. సూపర్. మరి ఈ సాంగ్ మరి అద్భుతమైన సాంగ్. సో బేసిక్ గా మరి స్టూడెంట్స్ అంటే అంత ఎనర్జీ ఉంటది. సో ఈ సాంగ్ లో ఉన్నట్లుగానే ఎవరి మాట వినరు, మనిషి మాట అస్సలు వినరు. వింటే స్టూడెంట్స్ ఎందుకు అవుతారు? ఓకే, సో మరి ఈ రోజు పిల్లలతో మనం బోల్డ్ అంతా అల్లరి చేయడానికి, బోల్డ్ అని గేమ్స్ ఆడించడానికి ఇక్కడికి వచ్చేసాము. సో లెట్స్ స్టార్ట్ ద షో. నితిన్, మరి ఫస్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదామా? లేదు, అస్సలు వద్దు. బేసిక్ ఇక్కడ మా బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ కా నుండి ఫుల్ గా జోష్ గా హుషారుగా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు అంత జోష్ ఉందో లేదో తెలుసుకోవాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా ఎస్, ఆ మాత్రం చాలు. ఈ రోజు మన జిల్ జిల్ జిగా 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 చేయడానికి ఫాస్ట్ గా అయిందో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కావడానికి, వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ పెరగటానికి, వాళ్ళు మనం కలిసి ఈ రోజు గేమ్స్ ఆడాలి. కాబట్టి ఫాస్ట్ గా ముందుగా వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ బాయ్స్ లో కొంతమందిని అండ్ గర్ల్స్ లో కొంతమందిని మనం పిక్ చేసుకుంటాం. పిక్ చేసుకొని వాళ్ళకి కొన్ని చిట్స్ ఇస్తాం. ఆ చిట్స్ లో కొన్ని టాస్క్స్ ఉంటాయి. సో మరి టాస్క్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నట్టున్నారు. చెక్ చేద్దాం. బాయ్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ మా గర్ల్స్ నుండి కూడా 3 మెంబర్స్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, సో టాస్క్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ గర్ల్స్ తో. ఎందుకు ఎప్పుడు మా గర్ల్సే కదా? ఎందుకంటే లేడీస్ ఫస్ట్. అసలు ఆ కలర్స్ ఉంటాయే సూపర్ ఉంటాయి అబ్బా. గర్ల్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎస్కేప్ కావడానికి ఎప్పుడు గర్ల్స్ అని చెప్తారు. మరి మా గర్ల్స్ మరి యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వచ్చేసారు. అండ్ మొట్టమొదటిగా మరి ఫస్ట్ గా మరి ఏ గర్ల్ వస్తుందో చూద్దాం. అంజలికి వచ్చిన టాస్క్ చాలా సింపుల్ అన్నమాట. ఇది నువ్వే చెప్పాలి. ఎనీ టంగ్ ట్విస్టర్, యాంకర్ చాయిస్. ఓకే, సో మరి రెడీయా? ఎస్. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా? చాలా సింపుల్. ఏంటో అసలు అర్థమే కాలేదు నాకు. ఫస్ట్ చెప్పు. అంటుంది చెప్పు. 1,00,000 భక్ష్యములు భక్షించిన 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా? ఒక భక్ష్యము లక్షించుట భక్ష్యమా? ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా? రైట్. అది 5 టైమ్స్ చెప్తే చాలు. ఓకే, సో మరి అంజలి ఓకే అంజలి, నీకు వచ్చిన 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యం. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా? చూసావా? 5 టైమ్స్ టంగ్ ట్విస్టర్ చెప్పిన అంజలికి 10 టైమ్స్ చెప్పడం ఒక లక్ష్యమా? అండ్ ఇంకోటి తెలుసా, ఫస్ట్ మరి టాస్క్ లో మా అంజలి ఇరగ తీసేసి చూసుకుంటే ఈ రోజు గర్ల్స్ ప్రతి ఒక్క గేమ్ విన్ అవుతారని నాకు అనిపిస్తుంది. సో మరి బాయ్స్ నుంచి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. హాయ్, పేరు? యశ్వంత్ రాయ్. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో నేను చూస్తా. గేలాగా యాక్ట్ చెయ్యాలి.
స్టార్ట్. హాయ్ రా. ఏ హాయ్. ఏంటి సంగతులు? ఏం లేదు, మీరే చెప్పాలి. ఎగ్జామ్స్ అయిపోయా? అయిపోయినాయి. ఎలా రాసావు? బానే రాసా. బాగా రాసావా? ఓకే. ఏ రూమ్ లో బయటికి వెళ్దామా? వెళ్దాం సరదా. ఏముందిరా దానికి, ఎగ్జామ్స్ అయిపోయి చాలా ఫ్రీ టైం, సినిమాకి వెళ్దామా? సినిమాకి అయితే బాగోదు, మా రూమ్ కి అయితే ఓకేనా? ఏం కాదు, ఏంటిది? ఏం కాదు, కొత్తగా ఏంటి, ఎప్పటి నుంచో ఇదే కదా. సినిమాకి వెళ్దాం. ఏ పాడు తెలీదా నీకు? నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా. ఊరుకో, రా ఒక్కసారి, ఒక్కసారి. సినిమా కన్నా రూమ్ అయితే సేఫ్టీ ఎక్కువ కదా. ఏంటి తేడాగా ఉంది అంత? ఎప్పటి నుంచో చూస్తున్నావు కదా. ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ ఇలా అయితే కావట్లేదు. ఇక్కడ దాకా వెళ్ళేసి నాకు అలాంటి అలవాటు అస్సలు లేదురా. కొన్ని పొదల్లోకి వెళ్దామా? ఒక్కసారి పొదలు గిదలు అంటున్నావు. కొన్ని గ్రౌండ్ అయినా ఓకే. గ్రౌండా? సూపర్. నిజంగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. రూమ్ సినిమాకి వెళ్దామంటే రూమ్ కట్టినా ఏంటి, రూమ్ లో ఏముందబ్బా? ఈ క్యారెక్టర్ ఏంటి కొత్తగా ఉంది. నాకైతే నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. దట్ వాస్ సూపర్. సూపర్. థ్యాంక్ యూ. మరి ఇందు మరి నెక్స్ట్ గా మరి మా గర్ల్స్ సెకండ్ టాస్క్ చేయడానికి వచ్చేస్తున్నారు. అండ్ వాట్స్ యువర్ నేమ్? పూనం భారతి. భారతి. ఓకే, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? కోటిలో చీరలు అమ్మాలి. కోటిలో చీరలు అమ్మాలి. కోటిలో తెలుసు కదా ఎట్లా ఉంటుందా? ఓకేనా? రైట్, గో హెడ్. మా గర్ల్స్ నుండి భారతి రెడీగా ఉంది చీరలు అమ్మటానికి కోటిలో. సో మరి కోటిలో చీరలు కొనాలంటే కరెక్ట్ గా సెట్ అయ్యేది ఇందునే. వెరీ గుడ్. అండ్ మా ఇందు గురించి ఆడేది. కమాన్, గో హెడ్. చీరలమ్మా, చీరలు. చీరలు ఎంత? చీరలు 50 రూపాయలు. ఏంటి 110 రూపాయలా? మొత్తం చిల్లులే ఉందిగా, మొత్తం కనిపిస్తుంది. ఎంతకి ఇస్తావు చెప్పు? మరి 150 రూపాయలకి చిల్లులు కాకపోతే 110 అని చెప్పి 150కి ఇస్తావా? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? 10 రూపాయలకి ఇవ్వు. 10 రూపాయలకి 4 చీరలు ఇస్తే తీసుకుంటా. అసలుకి నువ్వు బట్టలు కొనే మొహమేనా? అవును, బట్టలు అసలుకే కోటిలో అమ్మేదే తక్కువ. అసలు నువ్వెవరు బాబు, మధ్యలో వచ్చావు? అరే మీ బేరం చూస్తుంటే నాకే చిరాకు వస్తుంది. 10 రూపాయలకి 20 రూపాయలకి చిరిగిరి కాకపోతే బెడ్షీట్లు వస్తాయి నీకు? ఆయన చిరిగిపోయిన చీరలు అంటారా? అసలు చిరిగిపోయిన చీరలను అమ్మాలి. చీరలను కోటి ఫేస్ అని. నాకు కోటి ఫేస్ కాబట్టి కోటికి వచ్చా. లేకపోతే బంజారా హిల్స్ కి వెళ్ళేదాన్ని. ఏమ్మా చెప్పమ్మా, ఎంత బేరం? 4 కలిపి 110కి ఇస్తావా? పోనీ అలా అయ్యా. చిల్లర లేదు, ఇస్తావా బాబు కొద్దిగా? నేనెందుకు ఇస్తా చిల్లర? ఉన్నావు కదా ఇందాక. అవును, నేను చిల్లర నీకు చిల్లర కావాలా? 110 రూపాయలకి బట్టలు కావాలా? చిల్లర ఇస్తే చిల్లరే, లేకపోతే నీ పని చూసుకోపో. డబ్బులు తీసుకున్నా? అరే నువ్వేనమ్మా ఎంత మంచిదాన్ని. డబ్బులు ఇచ్చేసి. అరే నువ్వు కోటిలోకి వచ్చి బట్టలు అమ్ముకుంటా ఫ్రీగా సమాజ సేవ చేస్తున్నావు. డబ్బులు తీసుకో. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి బాయ్స్ నుంచి నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు చూద్దాం. హాయ్, పేరు? హర్ష. ఓకే, హర్షకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. హర్షకి అమ్మాయి లాగా చీర కట్టుకొని క్యాట్ వాక్ చేయాలి. నీకోసం ఒక మంచి సాంగ్ పెడతాం. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. పట్టుకో 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 పట్టు చీర, పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర. పట్టుకో 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 పట్టు చీర, పట్టుకో గుట్టుగా కట్టుకో
చుట్టుకో నీలాలని చిట్టి చీర సిగ్గులేదా ఎక్కులేదా చీరలేని చిన్నదాన్న పట్టుకో 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 పట్టు చీర చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గల్ల చీర పట్టుకో 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 పట్టు చీర ఒకసారి గట్టిగా క్లాప్. మీ బాయ్స్ చేసింది క్యాట్ వాకా ర్యాట్ వాకా కాదు మేము చేసింది లయన్ లయన్ వాకా కానీ చిట్లో వచ్చిన క్యాట్ వాక్ అయితే మీరు ఫెయిల్ అయినట్టు అయితే అంటే క్యాట్ వాక్ చేసేది Completed. కాదు, క్యాట్ వాక్ చేసేది అమ్మాయిలు, అబ్బాయిలు చేసే దాన్ని లయన్ వాక్ అంటారు. వావ్ సూపర్ లైన్ ఈ మధ్య ఎలాగో నడుస్తుందా యా ఈ మధ్య చూడలేదు, ఈ మధ్య జోకి వెళ్ళలేదు అనుకుంటా. వెళ్ళలేదు నేను ఓకే శ్రీజ ఎస్ శ్రీజ మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి ఓకే సో మరి శ్రీజ డాన్స్ చేయడానికి రెడీయా? అది రెడీ ప్లీజ్ కమ్. It's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్సేదో చేసే చేసేదో It's time to party. It's time to party. చేతికందిన డ్రింకేదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో It's time to party. It's time to party. Come on, come on. Let's chill it, thrill it, kill it now. Come on, come on. Be checking చేద్దాం రో Come on, come on. Let's rock it, shake it, break it now. Come on, come on. Take a jump, చేద్దాం రో It's time to party now. yes సూపర్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ శ్రీజ గట్టిగా క్లాప్స్ కొట్టాలి దట్ వాస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ యా మరి మొత్తానికి మా గర్ల్స్ అందరూ టాస్క్లు కంప్లీట్ చేసుకున్నారు అండ్ మా బాయ్స్ లో ఇంకొకళ్ళు ఉన్నారు. సో లెట్స్ అరుణ్ చేసిన టాస్క్ ఏంటో చూద్దాము. సో డాన్స్ చేయాలి. సో అరుణ్ డాన్స్ చేయడానికి రెడీయా? రెడీయా ప్లీజ్ కమ్. గణపతి బప్పా మోరియా 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 చల్లో చల్లో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో ముల్లో ముల్లో నడిచే దారిలో నీకెదురొచ్చు భయపెట్టొచ్చు ముందడుగేస్తే గెలిచేయొచ్చు గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా yes మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అద్భుతంగా ఇరగ తీసేశారు టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ అసలు కథలోకి వెళ్ళబోతున్నాము. ముందుగా గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్స్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం వచ్చేస్తున్నాము గేమ్స్ లోకి. ఒక్క గేమ్ కాదు, 2 గేమ్స్ కాదు, 3 గేమ్స్ కాదు, అంతకన్నా ఎక్కువ బోలెడని గేమ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ. సో స్టూడెంట్స్ చేయడానికి మీరు రెడీయా? సూపర్. ఇదే ఎనర్జీ కంటిన్యూ చేస్తూ ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ కి కావాలి మనకి ముందుగా ప్రాపర్టీస్ కంటే ముందుగా మనం బాయ్స్ నుంచి 4 సెలెక్ట్ చేసుకుందాం, గర్ల్స్ నుంచి 4 సెలెక్ట్ చేసుకుందాం. బాయ్స్ నుంచి వస్తున్న 4 ఎవరో చూద్దాం. నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుండి మరి ఫస్ట్ గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు 4 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. సో మరి బాయ్స్ నుంచి 4 గర్ల్స్ నుంచి 4 వచ్చేసారు. మరి ప్రాపర్టీస్ ఏవి? ప్రాపర్టీస్ ప్లీజ్. మన పరుగులో ఏం లేదు, ఈ గోల్ సంచిల్లో అలా నిల్చొని గెంతుతూ వెళ్ళి అక్కడ ఉన్న బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. ఆ 4 మెంబర్స్ ఆ 4 బాల్స్ తీసుకొని మళ్ళీ గెంతుతూ వచ్చి ఇక్కడ బౌల్ లో వేయాలి. చాలా సింపుల్ అండ్ దీనికి టైమర్ ఉంటుంది. సో అతి తక్కువ టైంలో బాయ్స్ తెస్తే బాయ్స్ విన్నర్స్ అండ్ గర్ల్స్ తెస్తే గర్ల్స్ విన్నర్స్. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో ఫస్ట్ గర్ల్స్ ఆ బాయ్స్ ఆ? ఫస్ట్ ఇందాక యాక్టివిటీస్ లో మా గర్ల్స్ చేశారు కాబట్టి ఇప్పుడు మాత్రం మన పరుగులో మన బాయ్స్ ఫస్ట్ గా వస్తున్నారు. సో ప్లీజ్ కమ్ బాయ్స్. Get ready to give a smile. Get ready to do your style. Get ready to rock your life. Get ready. 3, 2, 1 go.
yes మరి నెక్స్ట్ గర్ల్స్ మరి మా పరుగో గేమ్ లో ఆడటానికి రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? 3 2 1 గో. సో మరి ఫినిష్ చేసుకున్నాము పరుగు. మరి వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకుందామా? yes సో లెట్స్ స్టార్ట్ విత్ బాయ్స్. సో దేవరాజ్, ఏంటి ఎలా అనిపించింది పరిగెత్తుతున్నా? చాలా బాగుంది. దుంకుతూ ఉంటే చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తుంటాయి. నెక్స్ట్ మణికంఠ మనీ ఎక్స్పీరియన్స్. సో గుడ్. చందు అవసరం గేమ్ ఎంజాయ్ చేసా చాలా. మరి ఈ గేమ్ ఎలా ఎంజాయ్ చేసి? చాలా క్రేజీగా ఉంది. మన పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్? ఎంజాయ్డ్ ఇట్. నీకు ఎలా అనిపించింది? 2 years అయింది పరిగెత్తి, ఎప్పుడో 10th లో పరిగెత్తాము, ఇప్పుడు బాగుంది. రైట్ అంజలి, మన పరుగో గేమ్ ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ ఫన్నీ. ఓకే, సో స్కోర్స్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మరి మీ గర్ల్స్ ఎంత చేశారు నితిన్? సో మా గర్ల్స్ చేశారు చాలా తక్కువ టైం అని నేను అనుకుంటున్నాను. సో అది ఆబ్వియస్లీ మీ బాయ్స్ చెప్పిన తర్వాత అర్థం అవుతుంది. మా గర్ల్స్ చేశారు 17 seconds లో. బట్ మరి మా బాయ్స్ మాత్రం చాలా బాగా చేశారు. చాలా బాగా పరుగు అనుకుంటూ వెళ్ళారు. అండ్ వాళ్ళు చేశారు 15 seconds లో. మొత్తానికి మన పరుగో విన్నర్స్ వచ్చేసి బాయ్స్. ఓకే, సో మరి మన జిల్ జిగాలో నెక్స్ట్ ఒక వండర్ఫుల్ క్యూట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. So, మరి ఆ దానికంటే గేమ్ లోకి ముందు- వెళ్లే ముందు మనం ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. సో లెట్స్ వెల్కమ్ దెం. మీన్ సొర సఫల కళ్యాణం, ఆ తెల్ల రొయ్య పీత బొచ్చల ఉల్లాసం, అటు బొమ్మిడాయి నీటుతోంది సంగీతం, ఇటు ఉప్పు సేపడప్పు జోరు ఉల్లాసం. కళ్యాణమే కళ్యాణం, వైభోగమే వైభోగం, కళ్యాణమే కళ్యాణం, వైభోగమే వైభోగం. కొర్ర మీను సొర సఫల కళ్యాణం, ఆ తెల్ల రొయ్య పీత బొచ్చల ఉల్లాసం. గండు మీను ఆడుతోంది పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని, అరే ఆడ పెళ్లి వాళ్ళు చూసి ఆట మెచ్చుకోండని. గండు మీను ఆడుతోంది పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని, అరే ఆడ పెళ్లి వాళ్ళు చూసి ఆట మెచ్చుకోండని. వలస సేప నడుము చూసి ఇవ్వాల, వలస సేప నడుము చూసి ఇవ్వాల, అరే బొరద బట్ట ఇలా వేస్తే చెవులు వదిలిపోవాలా, చెవులు వదిలిపోవాలా. కొర్ర మీను సొర సఫల కళ్యాణం, ఆ తెల్ల రొయ్య పీత బొచ్చల ఉల్లాసం. ఫ్యాంటాస్టిక్ ఇందు. ఎస్ ఇందు, మరి ఇందాక మరి స్పెషల్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం? నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాము పగడో పగడో. సో మన పకడో గేమ్ కి కావాలి ఫస్ట్ గా ప్రాపర్టీస్. please. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి చూడండి. ఇక్కడ ఒక ఖాళీ టాప్ అండ్ అక్కడ బ్లూ టాప్ విత్ బోల్డ్ అని స్మైలీ బాల్స్. సో గేమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నితిన్, shall we start? నితిన్ అటు పక్కకి నుంచొని ఉన్నాడు అండ్ తన చేతిలో బోల్డ్ అని స్మైలీ బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నా దగ్గర ఒక ఎంటీ టబ్ ఉంది.
సో నితిన్ ఇలా వేస్తున్నప్పుడు నేను ఇలా హోల్డ్ చేయాలన్నమాట. సో Okay. నితిన్ స్టార్ట్ 3 2 Yes. 1 గో. అండ్ ఇందు దీనికి మనం టైమర్ కూడా ఉంది. టైమర్ 90 సెకండ్స్. సో 90 సెకండ్స్ టైమ్ లో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారు అనేదే కౌంట్. సో లెట్స్ సీ ద గేమ్. Here we go. సో మరి గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఐ థింక్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ గేమ్ చాలా నచ్చుంటది. ఒకసారి కనుక్కుందాం. ఖచ్చితంగా. బాయ్స్ బాగుందా గేమ్? ఓకే. సో ఆడితే ఇంకా చాలా బాగుంటుంది. యా మరి గేమ్ లోకి వెళ్ళిపోవాలంటే మనకి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి కదా. సో ఖచ్చితంగా. సో నెక్స్ట్ మరి బాయ్స్ నుండి ఎవరు వస్తున్నారో చూద్దాం. ప్లీజ్ కమ్ ఆన్ బాయ్స్, 2 members. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మరి గర్ల్స్ నుండి ఈ గేమ్ ఆడటానికి 2 members గర్ల్స్ కావాలి. మరి గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ప్లీజ్ కమ్ ఆన్ ప్లీజ్ గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. సో మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే సో దీనికి 90 సెకండ్స్ ఉంటుంది. సేమ్ మేమిద్దరం ఎలా ఆడామో అలా ఆడాలి. ఓకే ఓకే సో మరి బాయ్స్ స్టార్ట్ చేసేద్దామా? యా సో లెట్స్ గో. Okay, so let's start the game. 3, 2, 1, go! సూపర్ ఆడారబ్బా. ఒకసారి క్లాప్. ఓకే ఇందు మరి మన పకడో పకడో గేమ్ లో మరి బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. మరి 90 seconds లో. సో మరి ఫస్ట్ గా 90 seconds లో చాలా ఎక్కువ కలెక్ట్ చేశారు. అయితే మనకు ఒక చిన్న కన్సిడరేషన్ ఏముందంటే గర్ల్స్ కి కూడా బాయ్స్ కి కూడా మీరు ఇందులో వేసి కింద పడిపోయి కూడా మేము కౌంట్ చేస్తున్నాము. సో లెట్స్ సీ వాట్స్ యువర్ కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. వావ్ సూపర్ అండ్ సూపర్. ఇందు మొత్తానికి మీ బాయ్స్ కలెక్ట్ చేశారు 21 balls in 90 seconds అండ్ నెక్స్ట్ మా చాయిస్ అన్నమాట. yes అయితే మీ టార్గెట్ 22, వీళ్ళు 21 చేశారు కాబట్టి 22 చేస్తే చాలు మీరు విన్ అయ్యారు. ఓకే let's go girls, are you ready? yes here we go from 3 to 1 3 2 1 go.
బాల్ తీసుకొని కింద పడిపోయినవి టోటల్ గా కౌంట్ చూద్దాం. 1 2 3 3 balls. సో మొత్తానికి మా గర్ల్స్ వాలీబాల్ అన్నట్టుగా లేదు, పక్కన వాళ్ళకి బాల్స్ వేసినట్టుగా ఉంది నాకైతే. సో ఎనీవేస్ పక్కడోలో మరి 23 చేయమంటే 3 ఒకటే వినిపించింది అనుకుంటా. ముచ్చటగా 3 చేశారు. స్కోర్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్లే, ఎందుకంటే ఆబ్వియస్లీ మీ దగ్గరగా కూడా లేవు మేము, మాకు అర్థం అయిపోయింది. సో ఎనీవేస్ పక్కడోలో మరి బాయ్స్ కలెక్ట్ చేశారు 21. అండ్ ఈ గేమ్ లో బాయ్స్ ఈ రోజు నాకు తెలిసి మొత్తం మీ బాయ్స్ విన్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు మేమే విన్ అవుతాము, కానీ ఇంకా లాస్ట్ 2 గేమ్స్ ఉన్నాయి. ఆ 2 గేమ్స్ లో గెలవాలని గేమ్స్ అన్ని ఇంకా సగం ఉన్నాయి నితిన్. సో వాటిలో మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా అనుకుంటున్నాను. సో మా గర్ల్స్ సపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ మేము గెలుస్తాం. సో ఎనీవేస్ బాయ్స్ థ్యాంక్ యూ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఓ సూపర్ డూపర్ వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. బట్ దానికంటే ముందు ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్, లెట్స్ వాచ్ ఇట్. బ్లాక్ బస్టర్ నెక్స్ట్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. పెర్ఫార్మెన్స్. సో ఇందు నిజంగా చాలా చక్కగా ఎనర్జీగా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోబోతున్నాము. మరి ఆ గేమే మమమ్ మాస్. ఇక్కడ 2 rings with 2 smiley balls and with 1 rope. yes మరి ఫాస్ట్ గా మరి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మరి గేమ్ కి మరి కావాలి బాయ్స్ నుండి 2 అండ్ గర్ల్స్ నుండి 2. బాయ్స్ నుండి ఎవరు వస్తున్నారో చూద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మరి గర్ల్స్ నుండి మరి ఆడటానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి మరి ఈ గేమ్ ఎలా ఆడాలో చూద్దాం, ఓకేనా? సో ఈ గేమ్ చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. సో నితిన్, yes ఓకే. సో గేమ్ ఎలా ఆడాలంటే ఇలా రోప్ వేసుకోవాలి, ఇద్దరు ఆపోజిట్ గా అబ్బాయిలు ఇద్దరు. సో ఇలా వేసుకొని అక్కడ ఉన్న బాల్ ని తీసుకోవాలి. ఎవరు ఫస్ట్ తీసుకుంటారు, బాయ్స్ లో తక్కువ టైంలో తీసుకుంటారా, గర్ల్స్ లో తక్కువ టైంలో తీసుకుంటారా అనేది గేమ్. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. నితిన్ స్టార్ట్. మమమ్ మాస్. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైందా? yes ఇద్దరికి అర్థమైంది కదా. చాలా సింపుల్ గేమ్. మరి ఈ రోజు మనం మమమ్ మాస్ గేమ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ముందుగా మా గర్ల్స్ నుండి ఆడటానికి వచ్చేస్తున్నారు. ఆర్ యు రెడీ గర్ల్స్? యా, సో కమ్ ఆన్. మిల కలే నన్ను మాయ చేసిందే, గలగల గుండెలో కొనరేపిందే, ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. Let's start the game from 3 to 1. 3, 2, 1, go!
గో. Ibiza dripping, dripping. Miami dripping, dripping. On the rock. Ibiza dripping, dripping. సో మరి బాయ్స్ రెడీయా? చూద్దాం, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఎవరికి ఎక్కువ బలం ఉందో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. 3, 2, 1 గో. ఓకే, సో మరి మా బాయ్స్ సూపర్ గా ఆడేశారు గేమ్. హలో, మీ బాయ్స్ ఏనా? మా గర్ల్స్ ఆడరా? ఓకే, బానే ఆడారులే. ఎందుకు మా గర్ల్స్ కూడా చాలా కష్టపడి ఆడారు. ఎనీవేస్, మొత్తానికి మన మమ మాస్ గేమ్ లో ఎవరు విన్నర్స్ అనేది చూద్దాం. సో ఫాస్ట్ గా మరి బాయ్స్ ఎంత తక్కువ టైం లో చేశారో చూద్దాం. సో ఇందుకు కమ్ ఆన్. సో మరి మా బాయ్స్ చేశారు 29. 29 కి అంత అరవాలా? సో ఒకటి తగ్గించుకుంటే మా గర్ల్స్ ఎన్ని సెకండ్స్ లో చేశారా? 28 సెకండ్స్ లో. మన మమ్మ మాస్ గేమ్ వచ్చి మా గర్ల్స్ గెలిచారు. ఒకసారి బాయ్స్ ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్. సూపర్ సూపర్. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్, చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, సో మరి గర్ల్స్ గెలిచారు కాబట్టి గర్ల్స్ ఒక సూపర్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారంట. నౌ లెట్స్ వాచ్ ఇట్. గణనాయకాయ గణదైవతాయ గణాదక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. Thank you, చంద్ర. మేడం. ఓకే, సో మరి మన జిల్ జిల్ జిగాలో మనకి నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోతుంది స్టూడెంట్స్ నుంచి. సో లెట్స్ వాచ్ ఇట్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే. చాలా బాగా ఎనర్జీగా మన వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. ఇదే ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇదే ఎనర్జీతో మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఆ గేమ్ వచ్చేసే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కి కావాలి మనకి బాయ్స్ నుంచి 5, గర్ల్స్ నుంచి 5. ముందుగా బాయ్స్ నుంచి 5 ఎవరో చూసేద్దాం. బాయ్స్ నుంచి 5, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ 25 మెంబర్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, సో మరి బాయ్స్ నుంచి 5, గర్ల్స్ నుంచి 5 వచ్చేసారు. So- మరి నెక్స్ట్ కావాల్సిందే ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో గర్ల్స్ అండ్ బాయ్స్ చూసారా, ప్రాపర్టీస్ వచ్చేసాయి. గ్రీన్ కార్పెట్ మీద బోలెడ్ అన్ని చాక్లెట్స్, ఇవన్నీ మనమే.
మనమే. సో గర్ల్స్ ఆర్ రెడీ? మన గర్ల్స్ ఆ చాక్లెట్ చూడగానే అబ్బా మాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఈ గేమ్ కూడా బాగుంది, దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అద్భుతంగా. చాక్లెట్స్ పుట్టిందే మా కోసం, అమ్మాయిల కోసం. అవునా? అయితే మేము తినద్దంటారు. మీరు ఇవ్వాలి, మేము తినాలి. మరి ఇక్కడ గేమ్ ఎక్స్ప్లెయిన్ ఏంటో చేసేస్తాను నేను. మీరు జాగ్రత్తగా వినేసేయండి, తర్వాత ఆడేసేయండి, తర్వాత మీరు విన్ అయిపోండి, మీరు లూజ్ అయిపోండి. అంత సీన్ లేదు, అంతొద్దు, అక్కడే ఆగిపో గేమ్ దగ్గరే. విన్నర్స్ అనేవి లాస్ట్ కి మా గర్ల్స్ ఆడిన తర్వాత చెప్తారు. సో అందులో గేమ్ చాలా ట్విస్టెడ్ గా ఉంటుంది. ఇందులో చాలా ట్విస్ట్ ఉంటుంది. సో మరి ఆ ట్విస్ట్ ఏంటి అనేది తర్వాత రివీల్ చేద్దాం. ముందుగా అయితే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రీన్ కార్పెట్ మీద ఉన్నాయి చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్. 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. మ్యాట్ కి 4 కార్నర్స్ ఉన్నాయి. సో మీ 5గురిలో ఒకళ్ళు చక్కగా బోర్లా పడుకుంటారు. ఇందులో 4 హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి ఎంచక్క ఇక్కడి నుంచి అక్కడి వరకు మ్యాట్ లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు మ్యాట్ లో ఉన్న వాళ్ళు హాయిగా పడుకోకుండా ఇక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ అన్ని పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలన్నమాట. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు తినుకుంటూ రావాలి అని అనుకున్నారా? ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో గర్ల్స్ బాయ్స్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో అండ్ లాస్ట్ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. సో గేమ్ విన్నర్స్ అనేది మేము తర్వాత రివీల్ చేస్తాము. బట్ మీరు మాత్రం మాక్సిమం పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, బట్ విన్నింగ్ అనేది మాత్రం లక్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అదేంటో తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, మరి ఫస్ట్ గా మరి మన సై అంటే సై గేమ్ ఆడటానికి మరి బాయ్స్ ముందుగా వస్తున్నారా అండ్ గర్ల్స్ ముందుగా వస్తున్నారా? గర్ల్స్ ముందుగా వస్తున్నారు. ప్లీజ్ కమ్. ఇందాక బాయ్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్. ఓకే, ఒప్పుకుంటాం మేము ఎప్పుడు. ఓకే గర్ల్స్, నాకు తెలుసు మీకు చాలా కష్టంగా ఉందని నేను నంబర్ చెప్పేస్తున్నాను. 3, 2, 1 గో. సో మరి గర్ల్స్ ఎన్ని కౌంట్ చేశారో, ఏవేవి ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద కౌంట్ ఫ్రమ్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తున్నాము. చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. So total chocolates 30. Next, మరి గర్ల్స్ కలెక్ట్ చేసిన బాల్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. అండ్ లాస్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం. 1, 2 లెమన్స్. ఓకే, సో మరి గర్ల్స్ ఫినిష్ చేశారు. బాయ్స్ రెడీయా? Shall we go? Yeah, please come. Okay, let's start the game, boys. 3, 2, 1, go. సో మరి బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43. వావ్, సూపర్. మరి మొత్తానికి బాయ్స్ కలెక్ట్ చేసే చాక్లెట్స్ 43. నెక్స్ట్ బాల్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. బాల్స్ 1, 2, 4. సో టోటల్ 4 బాల్స్. అండ్ లెమన్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. 1, 2, 3 లెమన్స్. వావ్, సూపర్. yes, మరి మొత్తానికి మన సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బాయ్స్ మరి అద్భుతంగా ఆడారు అండ్ గర్ల్స్ కూడా అద్భుతంగా ఆడారు. టోటల్ గా మరి వీళ్ళు ఎన్ని కలెక్ట్ చేశారు, వాళ్ళ స్కోరింగ్ ఏంటి అని ఇందాక అనుకున్నాం ఆల్రెడీ. ఈ గేమ్ ఓన్లీ ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరు ఎన్ని కలెక్ట్ చేశారు అనే దాన్ని బట్టి చూస్తే బాయ్స్ మేము విన్ అయ్యామని అనుకుంటారు. బట్ అది కాదు, మనం విన్నింగ్ అనేది
కేవలం ఈ చిట్స్ ద్వారా డిసైడ్ చేస్తామన్నమాట. మరి ఆ చిట్స్ లోనే మరి మొత్తానికి లాస్ట్ గా స్కోరింగ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఒకవేళ బాయ్స్ కి స్కోరింగ్ కావాలంటే మా గర్ల్స్ ఆ చిట్ లో ఒక చిట్ తీస్తారు. సో ఒకవేళ బాయ్స్ ది చాక్లెట్స్ 40 అనుకుంటే ఆ 40కి మా గర్ల్స్ ఒక చిట్ లో తీసిన స్కోరింగ్ ఉంటుంది. సో అది ఇంటూ అది అన్నమాట. స్కోర్ అనేది ఫైనల్ వరకు ఎవరికి ఏమీ అర్థం కాదు. అండ్ లాస్ట్ గా అండ్ ఈ గేమ్ మరి మా గర్ల్స్ ఫస్ట్ గా ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోరే మరి ఫస్ట్ గా చూద్దాం. అండ్ మా గర్ల్స్ కావాలంటే చాక్లెట్స్. సో మరి మా గర్ల్స్ కి చాక్లెట్స్ స్కోర్ కావాలంట 30 into 100 లెమన్స్. సో మరి లెమన్స్ కి మనం ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 50. ఓకే 2 into 50. 5 బాల్స్ కి మీరిచ్చే స్కోర్ 5 balls కి మరి వీళ్ళు ఇచ్చిన స్కోర్ 10. 5 into 10 50. ఓకే కమాన్ మీకు ఫస్ట్ గా కావాల్సింది ఏంటి? చాక్లెట్స్ 10. 43 into 10. ఓకే సో నెక్స్ట్ మనకేం కావాలి? బాల్స్ 50. అండ్ ఇట్ లాస్ట్ గా మరి ఇంకా ఏమి మిగిలి ఉన్నాయి? లెమన్ 3 lemons కి మేము ఇచ్చే స్కోర్ 100. ఓకే ఇందు మరి ఫాస్ట్ గా మీ బాయ్స్ ఎంత చేశారు మా గర్ల్స్ ఎంత చేశారు అని తెలుసుకునే ముందు మనం 10 to 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. సో మరి గర్ల్స్ ఓకేనా? 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే ఎనీవేస్ మీ గర్ల్స్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బాయ్స్ ఎందుకు ఏమంటారు బాయ్స్? ఒకసారి అందరూ బాయ్స్ గర్ల్స్ కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మా గర్ల్స్ గెలిచినందుకు గాను ఈ గేమ్ సరదాగా ఒక 4 స్టెప్లు వేస్తారంట మరి చూద్దాం. ఓకే సో స్టార్ట్ మ్యూజిక్. బార్కెళ్తుంది బీరు కొడుతుంది పప్పుకెళ్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా షాట్టులేస్తుంది హాట్టుకుంటుంది దమ్ము కొడుతుంది చూయింగ్ దమ్ము వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా వాట్సాప్ లో 8 o'clock గుడ్ నైట్ అంది కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. MNR డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇరగదీసేశారు, సూపర్ గా ఆడారు. అండ్ ఫైనలీ MNR స్టూడెంట్స్ గెలిచారు అనుకుంటే చాలా బాగుంటుందేమో. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? మీరు ఓడిపోయారని అలా అంటారా? అబ్బచ్చా అంత లేదు, నీకు అలా అనిపించిందేమో. వాళ్ళు ఫ్రెండ్స్ నితిన్, మనం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళు ఫ్రెండ్స్ గెలిచినట్టే కదా. అంతేనా? ముస్తఫానా? వెరీ గుడ్. మాకు కూడా కావాల్సింది అదే. ఈ రోజు మన జిల్ జిగాలో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అద్భుతంగా పార్టిసిపేషన్ చేశారు అండ్ గేమ్స్ కూడా ఆడారు. అద్భుతంగా ఇన్వాల్వ్ అయిపోయి మనతో పాటు యాక్టివిటీస్ కూడా చేశారు, చాలా బాగా చేశారు. సో మరి ఇది ఈ రోజు మన జిల్ జిగా. మరొక బ్యూటిఫుల్ కాలేజ్ లో కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మరో వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ బై బై. బై బాయ్స్, బై గర్ల్స్.